నేనైతే ప్రేమగా జగ్గు మామయ్య అంటాను. మన మాజీ సీఎం జగన్ గారి గురించి. ఏదో చెప్పాడండి, మచిలీపట్నం నుంచి మా తీసుకోవాలంట, విజయవాడ నుంచి విఐవి తీసుకోవాలంట, గుంటూరు నుంచి గన్ తీసుకోవాలంట. మావి గన్, ఒకవేళ మావి గన్లో మీకు జగన్ అని గుర్తొస్తే నేనేం చేయలేను అని చెప్పేసి అంటున్నాడు. ఏంటండి ఇప్పుడు దాదాపు ఈ 3 ఊర్లు మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కలిపి ఒక రాజధానిలా చెయ్యాలంట. ఇంకో పక్కన అసలు రాష్ట్రాలకి రాజధాని ఎక్కడైనా ఉంటుందా? దేశాలకి కదా రాజధాని ఉండిద్ది అని తెలియని కామెంట్లు కూడా చేస్తున్నారు ఆయన. దేశానికి మాత్రమే రాజధాని ఉంటుంది తప్ప రాష్ట్రాలకు రాజధాని అనేది కాన్స్టిట్యూషన్ లో లేదు. నేను అడుగుతా ఉన్నా, అసలు రాజ్యాంగంలో రాజధాని అనే పదం ఎక్కడైనా ఉందా అని? రాజ్యాంగంలో ఎక్కడ రాష్ట్రాలకు సంబంధించి రాజధానులు అనే పదం ఎక్కడా లేదు. సో ఇప్పుడు మనం ఏ పార్టీకి సపోర్ట్ కాదు, కానీ ఇప్పుడు కాస్త కోస్త మెరుగుపడుతుంది అమరావతి. అమరావతి అంటే చంద్రబాబు నాయుడు గారు అంటే అమరావతి అనే పేరు వచ్చేసింది. ఆ పేరుని ఎలా అయినా చెడగొట్టాలి, మళ్ళీ ఏదో పెట్టాలి అని చెప్పేసి ఇప్పుడు ఈ మా విగన్ అనే కాన్సెప్ట్ తో జగన్ గారు అయితే ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో ఎందుకు సార్, ఆల్రెడీ 2019లో చాలా మంది పెట్టుబడి పెట్టారు భూములు, అవన్నీ కూడా మీరు సర్వనాశనం చేశారు. ఇప్పుడు మళ్ళీ ఏదో కొంచెంగా డెవలప్ అవుతుంది. గుంటూరు, విజయవాడ, ఇబ్రహీంపట్నం, కాజా, టోల్గేట్ ఇలాంటి చోట్ల పాపం కొంచెం కొనుక్కున్న వాళ్ళు బాగుపడుతున్నారు. ల్యాండ్ రేట్లు కూడా పెరుగుతున్నాయి, అటుపక్క సేల్స్ కూడా బాగున్నాయి, బిజినెస్ చేసుకునే వాళ్ళకి అవుతున్నాయి, డెఫినెట్గా అవుతున్నాయి. సో ఇప్పుడు మళ్ళీ ఇలాంటివి పెట్టేసి, అందుకే చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీలో ఒక బిల్ అనేది పాస్ చేశారు, ఎవరు వచ్చినా సరే రాజధాని అమరావతిగానే ఉండాలి అని చెప్పేసి. అయినా వీళ్ళు ఈ వైసీపీ జగన్ గారు ఎంత నాన్ సెన్స్ మాట్లాడతారంటే, ఒకప్పుడు 36 ఎకరాలు ఎందుకు రాజధాని కోసం, 36,000 ఎకరాలు ఎందుకు, 1000 ఎకరాలు సరిపోదా అన్న ఈ జగన్ గారు ఇప్పుడు 110 కిలోమీటర్లు అంటే 2,50,000 ఎకరాలు, ఈ 2,50,000 ఎకరాలు కలిపి ఒక రాజధానిగా చెయ్యాలన్నారు. ఈ 2,50,000 ఎకరాల రైతులను ఎలా ఒప్పేస్తారు, భూమిని ఎలా తీసుకుంటారు, అసలు ఇది అసలు జరిగే పనేనా? ఏంటో అసలు ఏం మాట్లాడతారో ఏంటో ఏం తెలియదు. ఏదోటి మాట్లాడాలి, మీడియాలో కనిపించాలి అన్నట్టుగానే ఉండేది వైసీపీకి సంబంధించిన ఇదంతా కూడా. అంటే ఇంకా మీరు ట్రోల్స్ లోకి వెళ్ళండి, చాలా ట్రోల్స్ వచ్చాయి. ఎందుకులే మనం చెప్తే బాగోదు. పులివెందుల్లో 2 పదాలను, కడపలో 2 పదాలు తీసుకుంటే ఏం పేరు పెడతారని, దెందులూరులో ఒక పదమునో, తాడేపల్లిలో ఒక పదం తీసుకుంటే దానికి ఏం పేరు పెడతారని, ఇలా రకరకాల ట్రోల్స్ వచ్చాయి. మామూలు ట్రోల్ చేస్తారా? నీకు ఏ ఆలోచన వచ్చి అది చెప్తావు? నువ్వు ఒక మాజీ ముఖ్యమంత్రి అనేది కూడా సోయలేకట ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నావు. మీరే కాదు, మేము చెప్పేటి ఇక్కడ చూడండి అని పెడతారు కామెంట్. పులివెందుల్లో నుంచి పూ తీసుకోండి, కడపలో నుంచి కా తీసుకోండి ఇంకా బాగుంటుంది అని పెట్టాడు. దెందులూరులో నుంచి 2 అక్షరాలు తీసుకో అంటాడు. చూద్దాం ఉండు. దెందులూరు గుంటూరులో నుంచి గు తీసుకో గు అంట. తాడేపల్లి నుంచి తా. ఓయమ్మా, ఒరే ఏం రా ఈ విధంగా పెడతారు మీరు? పార్టీలు ఎలా చేస్తుంది నాకెందుకు, మనకేంటంటే ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవ్వాలి. అందులో పాప అమరావతిలో చాలా మంది కొనుక్కొని లాస్ అయ్యారు, ఆ విషయం మీ అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఏదో కొంచెం రికవరీ అవుతున్నారు. ఇప్పుడు కొన్న వాళ్ళకు కూడా ఈ 5 సంవత్సరాలు మంచిగా డెవలప్ జరిగితే డెఫినెట్గా ఇప్పుడు 30 లక్షలు పెట్టిన వాళ్ళకి 1 కోటి రూపాయలు వచ్చింది అని ఆశతో కొనుక్కుంటున్నారు. సో అలాంటి వాళ్ళ ఆశ మీద నీళ్లు జల్లుతూ మళ్ళీ రియల్ ఎస్టేట్ మార్కెట్ని డౌన్ చేయాలని చూస్తూ, కొనే వాళ్ళని భయపెట్టేస్తూ, అమ్మే వాళ్ళకి నరకం చూపిస్తూ, ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది వైసీపీ జగన్ రెడ్డి గారు ఆలోచించుకోవాలి. ఈరోజు కొత్త స్లోగన్ తీసుకున్నాడు, మ్యావీ గన్ అంటూ. నాకైతే అర్థం కాల, డిక్షనరీలో కూడా చూసా, ఎక్కడా దొరకలా. బుద్ధి లేని వ్యాఖ్యలు, నవ్వులాట వ్యాఖ్యలు అంటే ఏంటిది నాకు అర్థం కావడం లేదు. అంటే తెలుగు జాతి ఆత్మగౌరవం పట్టలేదు, దుర్మార్గమైన రాజకీయాలు, నేరాలు ఘోరాలు చేసే ఆలోచనలే. వీళ్ళకు ప్రజల గురించి పట్టింపు లేదు, రాష్ట్ర భవిష్యత్ అంతకంటే లేదు. విధ్వంసాలు చేయడం, విషం చంపడం, ప్రజల్ని భయభ్రాంతులు చేయడం. అమరావతిని చంపాలనుకున్న మీరు ఇంకా బాగుపడే సమస్య లేదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. సో మీరెవరు భయపడకండి, నెక్స్ట్ టైం కూడా ఐ థింక్ టీడీపీ వచ్చింది అన్నారు ఆంధ్రాలో, ఎక్కడ ఎంక్వైరీ చేసినా. ఇంకా 3 ఏళ్ళ పరిపాలన ఉంది కదా అని అనుకోవచ్చు. బట్ ఎందుకంటే ఈసారి అమరావతి కంప్లీట్ అయ్యే వరకు కూడా ఆ పార్టీ నుంచి బెటర్ అని చెప్పేసి చాలా మంది అనుకుంటున్నారు. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేయాలా మరి ఆంధ్రప్రదేశ్ అంటే డెఫినెట్గా చెయ్యండి. కాకపోతే కొన్ని ఏరియాలే, మీరు ఆ తాడేపల్లి, ఈ అమరావతి చుట్టుపక్కల అక్కడికి వెళ్ళి మరీ ఎక్కువ రేట్లు కొనేస్తే నాశనం అయిపోతారు. డెఫినెట్గా మీరు కొనేది ఉంటే విజయవాడ, మన హైదరాబాద్ నుంచి వెళ్తుంటే ఇబ్రహీంపట్నం స్టార్టింగ్ కదా, ఇబ్రహీంపట్నం నుంచి విజయవాడ, కానూరు ఇవన్నీ దాటిలో కొనుక్కోండి. తర్వాత మళ్ళీ గుంటూరు అయితే గుంటూరులో సిటీలో కొనుక్కోండి, అరౌండ్ ఒక 3 కిలోమీటర్స్ 2 కిలోమీటర్ డిస్టెన్స్ లోపు. లేదంటే కాజా టోల్ గేట్ ఉంది కదా, చుట్టుపక్కల ఎక్కడ కొన్నా కూడా బాగానే డెవలప్ అవుతుంది అండ్ బాగానే రేట్లు పెరుగుతున్నాయి. అంతకు మించి మీరు కనుక లోపలికి వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళిపోయి కొన్నారంటే చెప్తున్నాను, అడ్డంగా బుక్ అయిపోతారు. అచ్చేసుకే పోవద్దు. అచ్చేసుకు పోతే ఆల్రెడీ 2019లో కొన్న వాళ్ళ సంఖ్య 2019, 2020లో కొన్న వాళ్ళు ఎవరు మనందరికీ తెలిసిందే, మనం ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పుకున్నాం. కాబట్టి అచ్చేసుకు పోకుండా
ఏదో ఒక 3 ఏళ్ళు 5 ఏళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసి వెయిట్ చేయగలిగే ఓపుకుంటే నేను ఇప్పుడు చెప్పిన ఏరియాలో కొనుక్కోండి. లేదు ఎందుకు రిస్క్, మన హైదరాబాద్ సేపు మన హైదరాబాద్లో పెట్టుకుందాం అనుకున్న వాళ్ళు పెట్టుకోండి. లేదు ఆంధ్రాలోనే కొనాలనుకుంటే వైజాగ్ మార్కెట్ చాలా బాగుంది. వైజాగ్లో రియల్ ఎస్టేట్ బాగుంది, రీసేల్ వాల్యూ కూడా బాగుంది, మంచిగా డెవలప్ అవుతున్నాయి. సో సైట్స్ కొన్ని డెవలప్మెంట్కి ఇచ్చి 50-50 షేర్ తీసుకున్న వాళ్ళు, 40-60 షేర్ తీసుకున్న వాళ్ళు, ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. సో అట్లా వైజాగ్లో ఏమైనా ప్లాన్ చేసుకుంటే చేసుకోండి. అండ్ రాజమండ్రిలో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. రాజమండ్రిలో కూడా విపరీతంగా పెరుగుతున్నాయి భూముల ధరలు. సో రాజమండ్రికి సంబంధించి చాలా కొంతమందికి తెలుసు, చాలా మంది తెలియదు. సో రాజమండ్రికి సంబంధించి ఒక క్లియర్ వీడియో కూడా నేను త్వరలోనే చేయబోతున్నాను. అది చూడండి. అప్పుడు రాజమండ్రి డెవలప్మెంట్స్ ఏంటి, అసలు ఒక 10 సంవత్సరాల క్రితం రాజమండ్రిలో రేట్లు ఎంత ఉన్నాయి, ఇప్పుడు ఎంత ఉన్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు మీరు. హైదరాబాద్లో కూడా అంతలా పెరగట్లేదు, ఆ రేంజ్లో రాజమండ్రిలో అయితే పెరిగిపోయాయి. సో అది కూడా మనం తెలుసుకుందాం. సో జగన్ గారు ఇక మీదటైనా ఇలాంటివి ఏంటది మావిగన్ అసలు ఈ ఐడియాలు ఎలా వస్తాయో కొంతమంది అంటున్నారండి బాబు, ట్రోలింగ్. ఇంకా ఈ బూతులు అనమాట, పచ్చి బూతులు. ఇంక నేను చెప్పలేనా, అందులోంచి గూ తీసుకో, ఇందులోంచి పూ తీసుకో, ఇందులోంచి లా తీసుకో, ఇలా రకరకాలుగా అంటున్నారు. అంతలా ట్రోలింగ్ నడుస్తుంది. సో అదేండి మ్యాటర్ మరి. సో ఎవరు టెన్షన్ పడకండి, అవన్నీ జరగలే. అసెంబ్లీలో ఎలాగో బిల్లు పాస్ చేస్తారు కాబట్టి డెఫినెట్గా ఈసారి రాజధాని అయితే కంప్లీట్ చేస్తారు. ఒకవేళ ఈ 3-4 సంవత్సరాలు అవ్వకపోయినా దాన్ని మళ్ళీ మార్చకుండా ఉండేలాగా చంద్రబాబు నాయుడు గారు, మన పవన్ కళ్యాణ్ గారు ఏదో ఒకటి ప్లాన్ చేస్తారు. కాబట్టి అందరూ కొంచెం ధైర్యంగా ఉండండి. సో అదండి మ్యాటర్, తెలుసు కదా. నేను కింగ్ సతీష్, మీరు చూస్తున్నారు సతీష్ విజన్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.